సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికతో శ్రీ వింజమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 19వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. నమస్కారం అండి. సంస్కృతి సంపద ప్రేక్షకులందరికీ కూడా సాదర స్వాగతాభివందనములు. శ్రీమాత యొక్క నామ వైభవాన్ని మనం వర్ణించుకుంటూ ఉన్నాం. అందులో ఉన్నటువంటి రూపవైభవము, నామవైభవము, మంత్ర తత్వ శాస్త్ర విషయాలని మన సామాజిక జీవితానికి అనుగుణంగా ఏ రకంగా అనువర్తించుకోవాలి అనేటువంటి దృక్పథంతో చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యానంలో ఈరోజు మనం ఒక్కసారి పునశ్చరణ చేసుకుంటూ ముందుకు వెళదాం. సర్వాభరణ భూషిత అనవద్యాంగి, అమ్మవారి యొక్క శరీరం అనేది, ఆవిడ యొక్క శరీర సౌష్ఠవం అనేది అనవద్యము, ఎటువంటి లోపములను చూపించలేనటువంటిది, చూపించరానట్టిది, ఎవరు కూడా ఈ లోపం ఇక్కడ ఉన్నది అని చెప్పలేనంతటి సాముద్రిక శాస్త్రపరమైనటువంటి సంపూర్ణ శుభలక్షణాలు కలిగినటువంటి అంగసౌష్ఠవం అమ్మవారిది. అందువల్ల అనవద్యాంగి అంటూ అటువంటి సంపూర్ణ చైతన్యము, సంపూర్ణమైనటువంటి సౌందర్యము కలిగినటువంటి అమ్మవారి యొక్క అలంకరణ ఎలా ఉంది అంటే సర్వాభరణ భూషిత, సర్వాభరణములు ధరించి ఆ ఆభరణముల చేత శోభాయమానంగా వెలుగుతున్నటువంటి అమ్మవారు. ఇది మనం చెప్పుకున్నాం. అయితే ఆభరణాలలో వాడినటువంటి రత్నాలు, ముత్యాలు, పగడాలు, వజ్రాలు మొదలైనవి ఎన్నెన్ని, ఏ రత్నము ఏ గ్రహాన్ని సూచిస్తుంది, దేని యొక్క ప్రభావానికి అది సంకేతము అనేది మనం చెప్పుకున్నాం. అందువల్ల ఈ విశ్వం మొత్తం అంతా కూడా అమ్మవారికి ఆభరణంగానే భాషిస్తుంది అనేటువంటి విశాలమైన అర్థంలో దీన్ని సర్వాభరణ భూషిత, విశ్వంలో మన మానవ జాతి ఎంతమంది ఎన్ని రకాల ఆభరణాలు స్త్రీలు ధరిస్తున్నారో అన్ని ఆభరణాలు అమ్మవారు ధరిస్తుంది అనేటువంటిది కూడా మరొక విశేష అర్థంగా మనం చెప్పుకోవచ్చు. తదుపరి శివ కామేశ్వరాంకస్థ, అమ్మవారు మణిద్వీపంలో ఎక్కడ ఉంటుంది అంటే శివ కామేశ్వరాంకస్థ, కామేశ్వరుని యొక్క తొడపైన అమ్మవారు కూర్చొని ఉంటుంది. అది విశేషం. ఇది 8 అక్షరాల నామం. 8 అక్షరాలకి మాత్రమే విడదీసి మనం చెప్పుకోవచ్చు. శివ అంటే శివస్వరూపుడు, కామ అంటే కామస్వరూపుడు, కామ ఈశ్వరుడు, శివ కామేశ్వరుడు. ఆయన సర్వమంగళకరుడు, సత్సంకల్పాన్ని ధరించినటువంటి వాడు శివకామేశ్వరుడు. అందువల్ల అటువంటి శివకామేశ్వరుని యొక్క అంకముపై కూర్చొని ఉన్నటువంటి అమ్మవారే కామేశ్వరి. ఎందుకు? ఆయన సంకల్పిస్తే అమ్మవారు దానికి ఆయన సంకల్పానికి సిద్ధిని చేకూర్చి విశ్వానికి అంతటికి జన్మనిచ్చినటువంటి జగన్మాత. అందువల్ల అమ్మవారు ఆయన అంకము మీద కూర్చున్నది అనే అర్థంలో విశేషం ఏమిటి అంటే శంకరాచార్యుల వారు చెప్తారు, సుధా సింధోర్ మధ్యే పరమశివ పర్యంక నిలయాం చిదానందలహరి అనే 8వ శ్లోకంలో అమ్మవారి తాలూకు అడ్రస్, అమ్మవారు అసలు ఎక్కడుంది అంటే ఆ చిదానందలహరి, ఎల్లప్పుడూ ఆనందము తాండవిస్తున్నటువంటి ముఖారవిందముతో ప్రకాశిస్తున్నటువంటి అమ్మవారు సుధా సింధోర్ మధ్యే అంటే పాల సముద్రం మధ్యలో ఉందంట. పాల సముద్రంలో మహాలక్ష్మీదేవి కదా ఉండేది.
ఇక్కడ సుధా సింధు అంటే అనేక అర్థాలు ఉన్నాయి. అందువల్ల ఈ మొత్తం శ్లోకానికి మనకేంటంటే పరమశివ పర్యంక వాసిని అని మనం చెప్పుకోవాలి. సౌందర్య లహరిలో వ్యాఖ్యానం మనం చూసినట్లయితే ఇంకా విస్తారంగా శంకరాచార్యుల వారు దాన్ని వర్ణించారు. పరమశివ సహితయై మణిద్వీపంలో రత్న ఖచ్చితమైనటువంటి సింహాసనం మీద అధిష్ఠించినటువంటి అమ్మవారు. ఇందులో విశేషం ఏమిటంటే ప్రపంచానికే ప్రథముడు కాబట్టి శివుడు, ఆయనకి సంఖ్య ఒకటి. సంఖ్యాశాస్త్రపరంగా మనం చెప్పుకున్నట్లయితే ఒకటిని సూచిస్తుంది. అంకము అంటే అంకె కదా, అంకెల్లో పరిపూర్ణమైన 9. అందువల్ల 9 కన్నా పెద్ద సంఖ్యలు ఉండవచ్చు, కానీ అంకెలలో పెద్దది 9 మాత్రమే. సంఖ్యలు ఉంటాయి, డబుల్ డిజిట్ లో మనం పెంచుకోవచ్చు, కానీ సింగిల్ డిజిట్ నెంబర్స్ లో పెద్దది ఏది అంటే 9. 9 ఈజ్ ద బిగ్గెస్ట్ నెంబర్. ఇక్కడ ఆయనే ప్రథముడు, ఆయన కన్నా పెద్దది ఇంకేమీ లేదు. కేవలం 9 అనేది పెద్ద సంఖ్య అయితే సో అకామయత భోస్యాం ప్రజాయేతి ప్రజాయ అని తైత్రీయ ఉపనిషత్తులు చెప్తున్నది. అందులో విశేషం ఏమిటంటే ఒకడైనటువంటి శివుడికి తాను అనేకంగా మారాలి, తన వంటి స్వరూపాలని సృష్టించాలి అనేటువంటి కామం కలిగింది. అందువల్ల ఈ ప్రపంచం ఉద్భవించింది అని చెప్తారు. ఈ కోరిక గల శివుణ్ణి 0తోనూ, కోరిక కలిగిన క్షణంలో శివుణ్ణి 1తోనూ సంకేతించాలి. అంటే కోరిక కలగక ముందు శివుణ్ణి 0తో భావిస్తే, కోరిక కలిగిన తర్వాత ఆయన ఒక్కడు. ఎందుకంటే ఆయన ఒక్కడే ఉన్నాడు సృష్టికి ఆది. ఆ తర్వాత ఆయన అనేక రూపములు ధరించటానికి సంకల్పించాడు. అలా సంకల్పము కలిగినటువంటి వాడు కాబట్టి, కామము కలిగినటువంటి శివుడు కాబట్టి శివకామేశ్వరుడు అయినాడు. ఇదన్నమాట మనం గమనించవలసింది. కాబట్టి అన్ని రకాల జీవులతో పాటు ఈ ప్రపంచంలో పూర్తిగా వికసించబోయేటటువంటి వృద్ధి ఏదైతే ఉందో, సంతానాభివృద్ధి ఏదైతే ఉందో, వెంటనే అమ్మవారు కామేశ్వరి రూపం ధరించిందన్నమాట. అలా కోరికతో కలిగిన శివుణ్ణి 0తో సంకేతిస్తూ, ఆ కోరికని పూర్తిగా నిండినటువంటి పరమశివుణ్ణి కామ్య సిద్ధుణ్ణి చేయడానికి అమ్మవారు సంకల్పించిందనమాట. అంటే శివుని శక్తికి అమ్మవారి యొక్క శక్తి జోడింపబడింది. అలా జోడింపబడితే ఈ కామేశ్వరుణ్ణి 9 నెలల నుండి సృష్టిని ప్రసవించబోయే పూర్తి గర్భిణిగా ఊహించుకోవాలి. అందువలనే కామేశ్వరుడు 9 అంకెను సూచిస్తాడు. ఇక్కడ చూడండి, 9 ఆయన ఎలా ఆయనకి సంబంధించిందంటే, కోరిక పూర్తిగా నిండిన ఈశ్వరుడు శివుడు కామేశ్వరుడు. అలా కామేశ్వరుణ్ణి 9 నెలల నిండి సృష్టి ప్రసవించబోయేటువంటి తల్లిగా భావించినట్లయితే ఈ సృష్టి అంతా ఆయన నుంచే కదా వచ్చింది. సో కామేశ్వరి రూపములో ఆయన నుంచి వెలువడినటువంటి శక్తి ఆయనతో కలిసి మొత్తం సృష్టిని అనేది వృద్ధి చేసిందన్నమాట. ఈ రకంగా 9 సంఖ్య శివునికి 9 కూడా వర్తిస్తుంది అని మనం చెప్పుకోవాలి సంఖ్యాశాస్త్రం ప్రకారం. అందువల్ల 1 నుండి 9 వరకు జరిగే విస్తరణ వ్యక్త సృష్టికి చెందినది గాను, 0 అనేది అవ్యక్త సృష్టికి సంబంధించినటువంటిది గాను మనం చెప్పుకోవాలి. అంటే 0గా ఉన్నటువంటి శివుడు అవ్యక్త రూపుడు. 1 నుంచి 9 వరకు సృష్టి జరిగిన తర్వాత ఆయన వ్యక్త రూపంలో బయటికి వచ్చాడన్నమాట. అంటే అవ్యక్త రూపుడైనటువంటి నిరాకారుడైనటువంటి పరమశివుడు సంకల్పించి తన ఇష్టానికి అనుగుణంగా మనందరికీ కూడా వ్యక్త రూపంలో దర్శనమిస్తున్నాడు. ఈ ప్రకృతి రూపంలో ఆయనకి సహకరించినటువంటి శక్తి పేరే మహాకామేశ్వరి అమ్మవారు. కాబట్టి శివాశివులు ఇరువురు కూడా ఈ సృష్టి జరగడానికి, ఇది అభివృద్ధి చెందడానికి కారకులన్నమాట. అది మనం చెప్పుకోవాలి. ఇప్పుడు ప్రదేశం పరంగా అంటే స్పేస్ పరంగా మనం కానీ చెప్పుకున్నట్లయితే, విశ్వం వ్యక్తం కాకుండా ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్న శివుడు ఒక బిందువును సూచించాడు అనుకుందాం. ఒక బిందువు అయితే
అలా బిందువుని సూచించినటువంటి పరమేశ్వరుడు అవ్యక్త స్థితికి సంబంధించినటువంటి మనం చెప్పుకుంటే అంకము అంటే ఉనికి లేదా మచ్చ, చోటు అనే అర్థాలు కూడా ఉన్నాయి కాబట్టి శివుని అంకము అంటే బిందువు అనే అర్థం. ఇదే విధంగా కామేశ్వరుని అంకము అంటే పూర్తిగా విస్తరించినటువంటి బిందువు లేదా చోటు. ఇక్కడ మనకి శ్రీచక్రంలో మధ్యన ఉన్న బిందువుగా భావించినా తప్పులేదు, అలా కూడా భావించవచ్చు. కాబట్టి ఈ విధంగా శివుని అంకస్థితి నుండి కామేశ్వరుని అంకస్థితి వరకు, అంటే బిందువు లేదా కేంద్ర పరిమాణం నుంచి బ్రహ్మాండ పరిమాణం వరకు విస్తరించినటువంటి ఈ సృష్టికి ప్రదేశాత్మకంగా సృష్టిగా స్థాపించబడినది అనేది చెప్తుందన్నమాట. సృష్టిని బిందు మాత్రంగా ఉన్నటువంటి సృష్టిని ఇంత విస్తరింపజేసినటువంటి ప్రదేశాన్ని సూచిస్తూ ప్రాదేశాత్మకంగా మనం శివకామేశ్వరాంకస్త అనేటువంటి అర్థాన్ని ఆ పరమేశ్వరుని యొక్క లీలగా భావించాలి. అదన్నమాట. ఈ విశాల విశ్వం అంతా తన నిలయంగా కలిగినటువంటిది అమ్మవారు. ఈ మొత్తం విశ్వమంతా కూడా అమ్మవారు తానై నిండి ఉన్నది. ఆవిడ వెనకాతున్నటువంటి మూలశక్తి ఎవరు అంటే స్వామి పరమేశ్వరుడు, సదాశివుడు ఆయన అన్నమాట. ఈ విధంగా మనస్సులో కూడా అత్యంత సూక్ష్మమైన బిందువు ఉండి ఊహించలేనంత విశ్వం కూడా ఇముడగలదు. అతి స్వల్పం నుండి అత్యధికం వరకు మన చిత్తంలో ఇమిడి స్థాపించబడేది ఈ ప్రకృతి. అత్యల్పం నుంచి అణోరణీయాన్ మహతో మహీయాన్ అంటారు. అణువులలో అణుమాత్రముగా మహత్ పెద్ద పెద్ద పదార్థములలో, గోళాలలో ఈ విశ్వంలో ఉన్నటువంటి జ్యోతిష్యులలో అంతటి విరాట్ రూపంతోనూ ఇంతటి సూక్ష్మ రూపంతోనూ కూడా ప్రకాశిస్తున్నటువంటి వాడు. అందులో కూడా ఇమిడి ఉన్నటువంటి చైతన్య రూపమే అమ్మ. కాబట్టి శివకామేశ్వరాంకస్త అని అమ్మవారిని మనం పిలుచుకోవచ్చు ఈ రకంగా, ఈ అర్థంలో. కాబట్టి మొత్తం మీద శివుడు కామస్వరూపుడైనటువంటి ఈశ్వరునికి ఎడమ తొడయందు తన నివాసం కలిగినది అని సాధారణ అర్థం మనం చెప్పుకోవచ్చు. శివకామేశ్వరాంకస్త అంటే ఇంత విస్తృతమైనటువంటి అర్థం ఉన్నది, సంకేతితార్థం ఉన్నది, సంఖ్యాశాస్త్రపరమైనటువంటి అర్థంలో కూడా మనం చెప్పుకోవచ్చు. అవ్యక్త రూపుడైనటువంటి శివుణ్ణి సున్నగాను, 1 నుంచి ఆయనే ప్రథముడు గనక సంకల్పం వచ్చినప్పుడు మొట్టమొదటి ప్రథముడు ఆయన 1 అయితే, సంకల్పాన్ని విస్తరించి సృష్టిగా మార్చిన తర్వాత ఆయన మొత్తం 9 మాసాలు మోసి కనిపించినటువంటి గర్భిణీ స్త్రీతో సమానం. ఆయన గర్భం నుంచే మనం వచ్చాం, ఆయన సంకల్పంతోనే మనం అంతా ఉద్భవించాం. కాబట్టి ఆ రకంగా వ్యక్త సృష్టికి 1 నుంచి 9 వరకు కూడా సంకేతితార్థమైనటువంటి పరమేశ్వరుణ్ణి మనం ఊహించాలి. ఆ పరమేశ్వరుడికి సహాయం చేసిన శక్తిని పరమేశ్వరుగా భావించాలి. ఆయన కామేశ్వరుడు, ఈమె కామేశ్వరాంకస్త. ఇది మనం ఈ నామాన్ని చదివినప్పుడల్లా శివకామేశ్వరాంకస్తాయే నమః అని చదవాల్సి ఉంటుందన్నమాట. తర్వాత శివ స్వాధీన వల్లభ అని కూడా చదువుకోవచ్చు, లేదా శివ అని వేరు చేయొచ్చు, స్వాధీన వల్లభ అని కూడా వేరు చేసి మనం చెప్పుకోవచ్చు. శివ అంటే వ్యక్తమైనటువంటి శివుని యొక్క స్వరూపము. ఇది 2 అక్షరాల నామమే కదా. శివాయై నమః, శివయై నమః అనకూడదు. శివ అంటే స్త్రీలింగము, అమ్మవారు. శివ అంటే పుల్లింగంలో అయ్యవారు, స్వామి పరమేశ్వరుడు. కాబట్టి ఇక్కడ శివ అంటే అమ్మవారు అన్నమాట, వ్యక్తమైనటువంటి శివుని యొక్క రూపం. ఎందుకంటే ఆయన మనసులో మొట్టమొదట ఏకాకిగా ఉన్నటువంటి పరమశివుడు సంకల్పించినంత మాత్రమున కామేశ్వరుడు అయ్యాడు. ఆయన కామము కలిగినప్పుడు ఆయన కామేశ్వరుడు అయ్యాడు. కామం అంటే కోరిక మాత్రమే అనే అర్థంలోనే తీసుకోవాలి, అపార్థాలు చేసుకోకూడదు. ఏమి కోరిక కలిగినది ఆయనకి అంటే సృష్టిని చేయాలి, తన వంటి రూపాలని సృష్టించాలి అనేటువంటి కోరిక ఆయన కలిగిన వెంటనే ఆయన ఒక్కడయ్యాడు. ఎందుకు? సృష్టి ఇంకా మొదలు కాలేదు. ఆయన వ్యక్త రూపంలో 1గా ముందు ప్రకాశించి తన వంటి వ్యక్త రూపాలని సృష్టించాడన్నమాట. కాబట్టి శివ అంటే బహురూపాలుగా ఉన్నటువంటి పరమశివుడు కోరిక కలిగిన వెంటనే సృష్టి అయినటువంటి అమ్మవారిని సృష్టించినప్పుడు ఆమె శివ అయ్యింది.
శివుని యొక్క పత్ని శివాని అని మనం చెప్పుకుంటాం. అలా ఆయన కోరిక కలిగి ఉచ్చరిస్తే వచ్చినదే విశ్వం కాబట్టి ఉచ్చరింపక పూర్వం శివుడు అనే పేరుతో పిలువబడే శివుడే ఉచ్చరించిన తర్వాత శివ అనే పేరుతో పిలువబడతాడు అని కూడా మనం చెప్పుకోవచ్చు. నేను ఈ రెండు విధాలుగాను ఉంటాను అని అమ్మవారితో శివుడు చెప్తాడు మహానిర్వాణ తంత్రం అనేటటువంటి దానిలో. అంటే ఆయనే ఆమె, ఆమె ఆయన కాబట్టి శివులకు అభేదము అని ముందు మనం చెప్పుకున్నాం. శివ సహస్రనామానికి లలితా సహస్రనామానికి ఏమీ తేడా లేదు, రెండు ఒకటే అని ఒక మాట మనం చెప్పుకున్నాం. అది ఎలా అంటే ఇలా అన్నమాట. శివ అనేటువంటి నామం ద్వారా ఇస్ ప్లస్ ఈ ప్లస్ యు ప్లస్ ఆ అని శివ అనే పదాన్ని విడదీస్తే మధ్యలో ఉన్న ఈ అనేది బైబిల్లో ఉన్న ఈవుని సూచిస్తుంది. ఈవుని సృష్టికి మొదటి స్త్రీగా క్రిస్టియన్స్ చెప్తారు కదా. కాబట్టి ఏది ఏమైనా మన సంస్కృత భాష మీద, దేవనాగరి భాష మీద, లిపి, ఈ భాష నుంచి ఈ సంప్రదాయం నుంచి వచ్చినటువంటివే ఇవన్నీ ఆ తర్వాత వచ్చినవే. సనాతనమైనటువంటి ధర్మం ఏదైతే ఉందో దాని నుంచి ఉద్భవించినటువంటి వివిధ రూపాలు, ఈ తర్వాత తత్వాలు, మార్గాలు, మతములు. అంచేత ఆ విధంగా మనం తీసుకున్నట్లయితే ఈ శివ అనే పదంలో ఉన్నటువంటి ఈ ప్లస్ ఇవ్ అనేది ఈవ్ అనేది బైబిల్లో చెప్పబడినటువంటి ఈవ్ అనేటటువంటి స్త్రీని సూచిస్తుంది అని చెప్తారు. అలాగే స్వాధీన వల్లభ. వల్లభ అంటే తనకు లోబడినటువంటి భర్త కలిగినటువంటిది. స్వ అధీన వల్లభ. మరో అర్థం కూడా చెప్పుకోవచ్చు, వల్లభునికి అధీనములో ఉండేటటువంటి భార్య అని కూడా చెప్పుకోవచ్చు. రెండు అర్థాలు దీనికి చెప్పుకోవచ్చు. స్వ అంటే అధీనమైన వల్లభుని కలిగినది అంటే భర్తని తన అధీనంలో ఉంచుకున్నటువంటిది అని కూడా చెప్పొచ్చు. ఏం చేసినా పర్వాలేదు, నాదేం లేదు, అంతా మా ఆవిడే అంటే శివుడు. అందుకే ఆయన అమ్మవారికి స్వాధీన వల్లభుడు. పంచకృత్యాలు నిర్వహించే పరమేశ్వరిని ఉదాసీనంగా కేవలం ఒక సాక్షి మాత్రనిగా మాత్రమే ఆయన చూస్తూ ఉంటాడు. అందువల్ల పరమేశ్వరుడు అయినప్పుడు పరమేశ్వరుడు స్వాధీన వల్లభుడు కాక మరేమవుతాడు? ఆవిడ పంచకృత్య పరాయణ కాబట్టి ఏంటంటే అనుగ్రహము, సృష్టి ఇవన్నీ కూడా నిర్వహించే స్థితి, లయము ఇవన్నీ కూడా నిర్వహించేటటువంటి అమ్మవారు. ఆవిడ ఎప్పుడూ కూడా భర్త మాటకి జవ దాటదు. అలాంటప్పుడు భర్తకి ఆవిడ్ని తన అధీనంలో ఉంచుకోవాల్సిన అవసరం లేదు కదా. భర్త మాటకి జవదాటకుండా భర్త యొక్క ఆలోచనలు ముందే గ్రహించి ఆయన ఆలోచనకు అనుగుణంగా నడుచుకునేటటువంటి ఇల్లాలకి భర్త ఎందుకు కాదని చెప్తాడండి, నిరోధిస్తాడు ఎందుకు? ఇది భార్యాభర్తల మధ్య ఉండవలసినటువంటి అవగాహన. భావం వాచ్యం కాకముందే ముఖంలోనే చూసి భర్త అర్థం చేసుకోవాలి, భర్త ముఖంలోకి చూసి భార్య అర్థం చేసుకోవాలి. అది అన్యోన్య దాంపత్యము అంటే. ఆ రకమైన అన్యోన్యత లేకపోతే భార్యాభర్తల సంబంధంలో ఉన్నటువంటి విశిష్టత ఉండదు. అది అపార్థాలకి దారితీస్తుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ పరమేశ్వరుడు, పరమేశ్వరి స్వాధీన వల్లభ అనేటటువంటి నామం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి సామాజిక అంశం. పరమేశ్వరు ఆశించే వాటికి, ఆదరించే వాడికి, ఏది ఆదేశించే వాటికి ఆశీర్వదించినా సరే, అనుగ్రహించినా సరే పరమేశ్వరుడు ఎప్పుడూ అభ్యంతరం చెప్పడు. అందుకే ఆయన స్వాధీన వల్లభుడు. an obedient wife commands her husband అని ఇంగ్లీష్లో ఒక కోట్ ఉంది. భర్తకి విధేయురాలుగా ఉన్నటువంటి భార్య భర్తని తన అధీనంలో ఉంచుకుంటుందిట. ఇదండి విశేషం, ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే ఈ రకంగా ప్రవర్తించేటటువంటి తెలివితేటలు భార్య దగ్గర ఉంటే తప్పనిసరిగా ఆమె మహారాజ్ఞి అవుతుంది. మన కుటుంబం తీసుకుంటే సంసారానికి మహారాజ్ఞి ఆ కుటుంబానికి అవుతుంది. విశ్వానికి తీసుకుంటే విశ్వాన్నేలే మహారాజ్ఞి అవుతుంది. ఎందుకంటే ఆవిడ ఆలోచనలు ఎప్పుడు కూడా ధర్మ వ్యతిరేకము కాదు, భర్తకి ఇష్టం లేనటువంటివి ఎప్పుడు కాదు. ఆవిడ ఆచరించదు. ఆయనకి ఇష్టం లేనిదేది ఆవిడ ఆచరించదు. కాబట్టి ఆవిడ చెప్పినట్టు నువ్వు కరెక్టే అంటాడు ఆయన. ఇదన్నమాట.
ఈ రకమైనటువంటి పరిజ్ఞానము, ఈ రకమైనటువంటి సమయస్ఫూర్తి ఉన్నట్లయితే భార్య చక్కగా తన సంసారాన్ని ఎప్పుడైనా సరే సరిదిద్దుకోగలదు. ఇది రహస్యం అన్నమాట. పరమేశ్వరుడికి స్వాధీనుడు అవడానికి అసలైన రహస్యం ఇదే. ఇది అందరి స్త్రీలు పరమేశ్వరుని తెలుసుకోవాలి. అదన్నమాట విశేషం. అంటే పరమేశ్వరుని ఆశ్రయించినటువంటి స్త్రీలకు భర్తలు స్వాధీనులు అవుతారు అని మరొక అర్థం కూడా చెప్పుకోవచ్చు. ఆ పరమేశ్వరుని గాడి పట్టుకుంటే ఏ స్త్రీకైనా సరే భర్త ఆమెకి అధీనుడిగా ఉంటాడు. ఇక్కడ ఒకరినొకరు డామినేట్ చేసుకోవడం, నా అధికారం, నా చెయ్యి పై చెయ్య, నీ చెయ్యి పై చెయ్య, ఇది కాదు ఇక్కడ విషయం. ఒకరికొకరు భావాలు అర్థం చేసుకొని అనుగుణంగా ప్రవర్తించడానికి ప్రయత్నించుట, అదే అన్యోన్యత. అన్యోన్య దాంపత్యము అంటే అది. సో ఆ రకమైనటువంటి భావన సారూప్యత భార్యాభర్తల మధ్య ఉండాలి అనేటువంటిది మంచి సమాజానికి, ఒక మంచి కుటుంబానికి ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తుంది. కాబట్టి స్వాధీన వల్లభాయ నమః అని మనం అమ్మవారిని నామంతో మనం ధ్యానించుకోవాలన్నమాట. తర్వాత సుమేరు శృంగ మధ్యస్థ, అమ్మవారు మేరు పర్వతం యొక్క శృంగ అంటే శిఖరం యొక్క మధ్యస్థ, మధ్యప్రదేశంలో ఉండేది. దీనికి ఇంకొక పాఠాంతరం కూడా ఉంది, సుమేరు మధ్య శృంగస్థ అని. రెండు కరెక్టే. సుమేరు మధ్య శృంగస్థాయై నమః అని కూడా అనొచ్చు, సుమేరు శృంగ మధ్యస్థ అని కూడా అనొచ్చు. ఏమన్నా మేరు పర్వతం యొక్క మధ్యనున్నటువంటి శిఖరము పైన ఉన్నటువంటిది అమ్మవారు. ఇంతకీ మేరు పర్వతం అంటే ఏమిటి, అది మనం ఇప్పుడు చెప్పుకుందాం. మనకి వెన్నెముకను బ్రహ్మదండం లేదా మేరుదండం అంటారు. ఇది మనం మన శరీర శాస్త్రపరంగా చెప్పుకోవాల్సినటువంటిది. మేరుదండము అంటే మన వెన్నెముక, దాన్నే బ్రహ్మదండం అని కూడా అంటారు ఆధ్యాత్మిక భాషలో. వెన్నెముక కొన పై కొన మనకి మేరు శృంగం అవుతుంది. అంటే వెన్నెముక యొక్క పై కొస, అంటే ఎక్కడైతే మెడుల్లా అబ్లాంగేటా చిన్న మెదడు ఉంటుందో ఉన్నటువంటి భాగం, అంటే కసేరు దానికి చివరి భాగం, మెదడుకి మొట్టమొదటి టచ్ అయ్యేటటువంటి ఈ మెడ వెనక ఉన్నటువంటి భాగం, అది సుమేరు శృంగము, దాన్ని చెప్తారు. అంటే మొత్తం ఈ సహస్రనామాల యొక్క మొత్తం విశేషం ఏమిటంటే అమ్మవారు మనలోనే ఉంది, అయ్యవారు మనలోనే ఉన్నారు. ఈ విశ్వం ఏమిటి అంటే మనమే విశ్వానికి ప్రతీకలము. విశ్వం యొక్క సూక్ష్మ రూపం మనమే, వ్యక్తమైనటువంటి చిన్న ఎపిటోమ్ మనమే. అంటే మానవుడు తనని తాను తెలుసుకుంటే అహం బ్రహ్మాస్మి అనేటటువంటి బ్రహ్మవాక్యం ఉంది కదా, వేదవాక్యం. తనని తానే ఈ విశ్వానికి మారు రూపి అని తెలుసుకున్నట్లయితే ఆ పరమేశ్వరుడు తన రూపంగానే మనని సృష్టించాడు అని తెలుసుకుంటే అదే జ్ఞానము. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, అదే బ్రహ్మతత్వం. కాబట్టి ఇక్కడ భూగోళం యొక్క ఉత్తర దక్షిణ ధ్రువాలను కలిపేటువంటి ధ్రువాక్షము భూగోళానికి మేరుదండం అవుతుంది. యాక్సిస్, దాన్నే పోలార్ యాక్సిస్ అంటారు. అంటే భూగోళం మొత్తం తీసుకున్నాం అనుకోండి, పైన ఉత్తర ధ్రువం, కిందన దక్షిణ ధ్రువం ఉంటుంది. భూగోళం మధ్య నుంచి, ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువాన్ని కలిపేటటువంటి యాక్సిస్, ఇమేజినరీ లైన్, అంటే మనం ఊహించేటటువంటి ఊహారేఖ ఏదైతే ఉందో దాన్ని ధ్రువాక్షము అంటారు. అక్షరేఖ అంటే ధ్రువాలను కలిపేటటువంటి అక్షము అంటే రేఖ గనక దాన్ని ధ్రువాక్షము అంటారు. ఇది భూగోళానికి కూడా అనువర్తిస్తుంది. అందువల్ల దీన్నే భూమి మీద జీవుల సామూహిక మేరువుని ఇది సూచిస్తుంది. మనందరి యొక్క మేరు ఏదిరా అంటే ఉత్తర దక్షిణ ధ్రువాల్ని కలుపుతూ భూమి మధ్య నుంచి ఊహించినటువంటి అక్షరేఖ, ఊహారేఖ, ఇమేజినరీ లైన్, అది మొత్తం మనందరినీ సూచిస్తుంది. అలాగే భూమి లాంటి ఇతర గ్రహాలకు కూడా వాటి వాటి మేరుదండాలు, వాటి యాక్సెస్ పడుకుంటాయి కదా, ఆ యాక్సెస్ మీదే భూమి తిరుగుతుంది కదా. ఉత్తర దక్షిణ ధ్రువాలను కలిపేటటువంటి యాక్సెస్ ఏదైతే ఉందో, యాక్సెస్ పాయింట్, ఆ యాక్సెస్ లైన్ మీదే భూమి అనేది తిరుగుతుంది.
ఏదో ఒకటి ఆధారం అనేది మధ్యలో ఉండాలి కదా. కాబట్టి అటువంటి యాక్సెస్ పాయింట్ అన్ని గ్రహాలకి ఉంటుంది. ప్రతి గ్రహం దానంతట అది తిరుగుతోంది కదా. కాబట్టి భూమికి భ్రమణము పరిభ్రమణము రెండు ఉన్నాయి కదా, రొటేషన్ అండ్ రెవల్యూషన్. మరి భూమి రొటేషన్కి ముఖ్య కారణం ఏమిటి అంటే దాని తరకు అక్షం మీద దాని చుట్టూ అదే తిరుగుతోంది, తన చుట్టూ తాను తిరుగుట కదా. అందువల్ల ఇక్కడ ఈ గ్రహాలన్నిటికీ ఒక సామూహిక మేరుదండాన్ని కానీ ఊహించినట్లయితే ఈ మొత్తం సోలార్ సిస్టమ్ చూడండి, చిన్న మన వెన్నెముక నుంచి మనం భూమి యొక్క అక్షానికి వెళ్ళి భూమి యొక్క అక్షం నుంచి గ్రహాలన్నిటి అక్షాల గురించి ఊహిస్తూ ఇప్పుడు ఇటువంటి గ్రహాలన్నీ తిరుగుతూ ఉన్నటువంటి సౌర మండలాలు ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎన్ని మిలియన్లు ఉన్నాయి, బిలియన్లు ఉన్నాయి, అన్ని బిలియన్ల సౌర మండలాలు కూడా ఒక మెయిన్ ప్రధాన అక్షం గుండా విశ్వంలో తిరుగుతున్నాయి. సూర్యుడు స్థిరంగా ఉన్నాడు అని మనకి జాగ్రఫీలో చెప్తారు. నిజానికి సూర్యుడు స్థిరంగా లేడు. మొత్తం ఈ గ్రహాలన్నిటినీ తీసుకొని సూర్యుడు ఈ మొత్తం సౌర మండలం అంతా కూడా వేరే అక్షం కేంద్రాన్ని వేరే అక్షాన్ని ఆధారంగా చేసుకొని మొత్తం సౌరమండలం అంతా తిరుగుతోంది. అంటే అన్ని నవగ్రహాలతో పాటు సూర్యుడు ఈ సౌరమండలంతో పాటుగా తిరుగుతున్నాడు ఇంకొక అక్షం చుట్టూ, అదే విశ్వాక్షం. విశ్వసంభువం మనం చెప్పుకుంటాం కదా, ఇప్పుడు జ్ఞాపకం రావాలి. కాబట్టి ఇలా అన్వయించుకుంటూ మనం పోయినట్లయితే మనం అటుపక్క పురుష సూత్రం చదివినా, విష్ణు సహస్రనామం చదివినా, ఇటు శివ సహస్రనామం చదివినా, మనం ఏంటంటే స్త్రీ సూక్తం చదివినా, ఈ లలితా సహస్రనామం చదివినా అన్నీ కూడా మనకి ఏమి వివరించడానికి ప్రయత్నిస్తున్నాయి, ఋషులు మనకి ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఇన్ని ఎందుకు రాశారు పురాణాలు, వేదాలకి వ్యాఖ్యానాలు ఎందుకు రాశారంటే అసలైనటువంటి పరబ్రహ్మ స్వరూపం ఏది అనేది తెలుసుకోవడానికి మనం చేసేటటువంటి సాధన అవసరం. కాబట్టి ఒకటి పట్టుకుంటే దాన్ని అర్థం చేసుకుంటే మిగతా వాటికి అన్వయించుకోవచ్చు. ఒక్క మాతృభాష మనం ముందు నేర్చుకుంటే మిగతా భాషలు అవలీలగా మనకి సులువుగానే వచ్చేస్తాయి. మాతృభాష మనం నేర్చుకోలేదనుకోండి, మిగతా భాషల్లో మనం పాండిత్యం ఎలా సంపాదిస్తాం? ఇది భాషాపరమైనటువంటిది. ఇది విజ్ఞులైన వాళ్ళు ఆలోచించవలసిన విషయం. మన పరిస్థితులు ఇప్పుడు అలా ఉన్నాయి. అయితే ఇక్కడ ఇందులో సుమేరు శృంగ మధ్యస్థ అంటే ఇటువంటి మొత్తం అక్షానికి మధ్య భాగంలో కేంద్ర భాగంలో ఉన్నటువంటి అమ్మవారు ఈ విశ్వాన్నంతటిని ఆధారంగా చేసుకుని ఒకే బిందువు నుంచి ఒక అక్షం నుంచి ఆవిడ నడిపిస్తోంది. అటువంటి అక్షానికి మధ్య భాగంలో సెంట్రాయిడ్ గా అమ్మవారు ఉంది. అదనమాట మనం చెప్తాం. చీకటి ఉన్న రాత్రిపూట ఆకాశంలో మనం చూస్తాం కదా పాలపుంత, మిల్కీవే అంటాం కదా, అది బ్రహ్మాండ యొక్క అక్షంగా అర్థం చేసుకోవాలి. మిల్కీవే ఆకాశంలో మనకు కనిపిస్తుంది కదా, పాలపుంత అంటాం మనం, నక్షత్రాల యొక్క సమూహము. అది ఈ విశ్వానికి అక్షంగా భావించాలి అని మన వాళ్ళు చెప్తారు. అలా కానీ భావించినట్లయితే మనలో ఉండే వెన్నెముకలాగే ఈ పాలపుంత కూడా ఆకాశంలో ఉత్తర దక్షిణ ధ్రువాల వైపుగా విస్తరించి ఉంది అని అర్థం చేసుకోవాలి. ఆ పాలపుంతని చూస్తే ఉత్తర దక్షిణ ధ్రువాలకి విస్తరించింది అనేటువంటి గమనిస్తే ఈ విశ్వానికి ఉత్తరం ఎటు, ఈ విశ్వానికి దక్షిణం ఎటు, ఇది మనకు తెలుస్తుంది. అంటే మొత్తం విశ్వానికి మన భూమికి ఎలా అయితే ఉత్తర దక్షిణ ధ్రువాలు ఉన్నాయో ఈ విశ్వానికి కూడా అలాగే ఉత్తర దక్షిణ ధ్రువాలు ఉన్నాయి. దానికి ముఖ్యమైన అక్షంగా ప్రధాన అక్షంగా ఏది తీసుకోవాలి? పాలపుంతని ఆధారంగా తీసుకోవాలి. ఈ నామంలో ఇంత అంతరార్థం ఉన్నది అని మనం తెలుసుకోవాలి. కాబట్టి సుమేరు శృంగ మధ్యస్థాయ నమః అనే అమ్మవారి నామం మనం చదివేటప్పుడు ఈ రకమైనటువంటి ఆలోచన, విశ్వాన్ని మొత్తం సూచించేటటువంటి అవగాహన మనకి ఏర్పడాలి. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీ లలితా సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికతో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు. నమస్కారం సార్.